సో ఇంకా ఇంకా చెప్తున్నారు ఇప్పుడు కూడా ఇంతమంది పోరాడుతున్నా మీరు చెప్తున్నట్టు ప్రాణత్యాగాలు జరుగుతున్నా కూడా ఇంకా 85% 90% చేసేస్తామన్న ధోరణిలోనే బీజేపీ నాయకులు ఉన్నారు. ఒకటండి, సరే ఏదో వ్యక్తిగతంగా మాట్లాడితే హీనస్థాయికి దిగజారిపోవటం ఇక్కడ నాకు ఇష్టం లేదండి. నేను విధానం మీద మాట్లాడాను. సన్నాయి నొక్కులో తోటకూర నొక్కులతో సరే వాళ్ళ బాధలు పడతా ఉంటారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏం చెయ్యాలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేస్తాం, చేసి తీరుతాం ఎవరి కాళ్ళని పట్టు. కానీ పదవుల కోసం, తుచ్చమైన దానికోసం, ఏదో పార్టీల్లో హోదాల కోసం ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి గుజరాతీ పద్ధతిగా తాకట్టు పెట్టే హీన స్థితికి వెళ్ళి చావాల్సిన అవసరం లేదు. ప్రాణం కోసం, ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ప్రాణం పణంగా పెట్టి పోరాడాం. సమాధానం చెప్తారా? రండి మీరు మాట్లాడేది మీతో మాట్లాడతాను అవసరం. నేను మీరు వ్యక్తిగతంగా మీరు సిద్ధాంతం గురించి మాట్లాడాను. మీరు విలువల గురించి చెప్పేదండి. తొక్కుల తోట మాట్లాడదండి. మిమ్మల్ని ఎప్పుడు జీవితంలో చూడాల. నేను ఆంధ్ర కోసం మిమ్మల్ని ఎప్పుడు జీవితంలో చూడాల. గత 20-30 సంవత్సరాల నుంచి అనేక బీజేపీ ఎవరు పనిచేస్తారు చెప్తా, ఆర్ఎస్ఎస్ చెప్తా, ఆంధ్ర గురించి, ఆంధ్ర హక్కుల గురించి ఎవరు నిలబడతారు వాళ్ళు సాల్యూట్ చేస్తా. ద్రోహులకు మాత్రం వాళ్ళ మొహం కూడా చూడడం. ఏ పార్టీ అని బీజేపీలో కూడా హక్కుల కోసం పోరాటం చేసి వాళ్ళు సాల్యూట్ చేస్తా. అంతే తప్ప గుజరాతీ వాళ్ళ మీరు ప్లాట్ఫామ్ కేరా ప్లాట్ఫామ్ తెలుగుదేశం తొక్కులో ప్లాట్ఫామ్ మీ ప్లాట్ఫారం పక్కింటి ప్లాట్ఫార్మా? మీ ప్లాట్ఫారం పక్కింటి ప్లాట్ఫార్మా? నా ప్లాట్ఫారం నాది, నా ఇల్లు, నా జీవితం. మీలో పక్కింటి ప్లాట్ఫారం లేదు. ఎవరి జీవితం మాది, వచ్చి రావడానికి మీరెంతా మీ యొక్క పోరాట పట్టిమేంటి? వెళ్ళి గుజరాత్కి బంద్ చేసుకోండి. పాయింట్ మాట్లాడండి. మీరు పాయింట్ మాట్లాడండి. ఏం మాట్లాడతారు? నా గురించి చెప్తారు. మా జీవితాలు మీకే తెలుసు. మీ జీవితాలు పక్కింట్లో అడగండి. మీ జీవితాలు చెప్తారు. మాట్లాడేది కాదు. సరే పాయింట్ అనవసరం. మాట్లాడుతున్నాను అవసరం. ఆంధ్ర ద్రోహులతో మాట్లాడుతున్నాను. ప్రజలు ఒక వాయిస్ తెలుసుకుంటారు. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? ఒక్క నిమిషం సార్, మీ దగ్గరకు వస్తాను నేను. సో 11 విద్యా సంస్థలకు సంబంధించి 9 విద్యా సంస్థలు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యాయి, విద్యా సంవత్సరాలు నడుస్తున్నాయి అని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి నిధులు ఎప్పటికప్పుడు ఇస్తున్నాం అని చెప్తున్నారు. సో ఈ అంశాలను ప్రస్తావించారు, వీటిని గుర్తించట్లేదు అని చెప్తున్నారు బీజేపీ నాయకులు. ఒకటండి, ఏదొచ్చిందో వెంకయ్యనాయుడు గారు ఉండగా 6 లక్షల ఇళ్లకి ఏదైతే చేశారో దాంతోపాటు విజయవాడ గుంటూరుకి 1000 కోట్లు ప్రత్యేకంగా దీంట్లో సంబంధం లేకుండా, అలాగే అన్ని సంస్థలను ఆయన పిలిపించడం, కూర్చోబెడతాం, మంత్రులతో మాట్లాడడం కొంతవరకు ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఏమీ జరగలేదని చెప్పలేం కూడా అండి, అది తప్పది. అందువల్ల ఆయనేమో ఎలా బడి చేసి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్న పరిస్థితి తీసుకుని స్వర్ణ పంజంలోకి ఎలా పంపించారో చూసాం. సరే, రెండో పాయింట్, ఇవాళ 9 సంస్థలను మొదలుపెట్టారు. 10వ సంస్థను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఈ దేశంలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ చాలా మంది తెలియకపోయి ఉండొచ్చండి. కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ చట్టం ద్వారానే సెంట్రల్ యూనివర్సిటీస్ ఏర్పడితే అది అనంతపురం అది కాకుండా వేరే సొసైటీస్ కింద పెట్టించి దాన్ని మనం ప్రవేశపెట్టారు. అది కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడాలి. ఇంకో గిరిజన యూనివర్సిటీ విజయనగరం జిల్లాలో ఏర్పడాల్సి ఉంది. మొత్తం 11,000 కోట్లు కావాల్సి ఉంటే 435 కోట్లు ఇంతకు ముందును, ఇప్పుడు ఇంకో 260 కోట్లు కేటాయించారు. ఈ విధంగా అయితే కనుక వచ్చే 20 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు అవి పూర్తి అవటానికి పడతాయని చెప్పి జనాంధ్రులు, నేను కాదండి, చిన్నపిల్లలు ఎవరన్నా తెలుసుకుంటారు. అందువలన అవి తొందరగా చేయాలని అడగటం అనేది హక్కు. అది వాళ్ళు చంద్రబాబు గారు ఇవాళ లేఖ రాయొచ్చు, మేము ఎప్పుడో లేఖ రాసాం. గౌరవ ప్రధానమంత్రి గారు కానీ లేదా రాష్ట్రపతి గారిని కూడా కలిసి చెప్పొచ్చాం. మేము చిన్న విషయం మేము ఎప్పుడు ఎలాగ ప్రోగ్రెస్ ఎలా అవుతుందనే విషయాన్ని మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నాం. గౌరవ మంత్రివర్యులు నేను ఎందుకు గడ్కరీ గారితో మాట్లాడారంటే ఆ రోజు చాలా పాజిటివ్గా మాట్లాడారు ఆయన. మేము ఇలా చేయాలి, మళ్ళీ ఒకసారి మా ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది అన్ని విషయాల్లో. ఆర్థిక శాఖను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తా ఉంటున్నారు. ఇంత చిత్తశుద్ధితో మేము పని చేస్తున్నా కూడా నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న పార్టీలని బీజేపీ వాదన. నేను మొత్తం చేయట్లేదండి. ఈ ప్రజల యొక్క పోరాటం వల్ల, ఆత్మ త్యాగం వల్ల, ఇవాళ నిరంతరమైన పోరాటం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం 15% చేసి ఉంటుంది. ఇది నేను చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కొత్తగా ఆ పార్టీ ఈ పార్టీలో దేంట్లో మనం వచ్చిన శ్రీ గన్నా లక్ష్మీనారాయణ గారు ఒక లేఖ రాశారు. ఏం లేఖ రాశారు? దాంట్లో హోదా కానీ మిగతా అంశాలు కానీ పక్కన పెట్టి
అంటే అవి ఇంకా చేయాల్సింది ఎలా ఉన్నాయి కదా పక్కన పెట్టి ఈ 12 అంశాలు మొత్తం ఉండాల్సిన 18 ఐటెంలో 3 ఐటమ్స్ పక్కన పెట్టారు. ఈ 12 ఐటమ్స్ చేయాలంటే దాదాపు 80% చేయాలని వారే రాశారు. ఇప్పుడు నేను రాయలేదండి. అంటే దాదాపుగా 80% రాయాలి మహానుభావ, రాయండి అయ్యా బాబు, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాయండి అని చెప్పి మొత్తుకున్నారు పాపం ఆయన. మరి వాళ్ళకి ఏ భాషలో అర్థం అవుతుందో మిగతా వాళ్ళకి నాకు చెప్పాలి అర్థం కాదు, కానీ ఆ పార్టీలో వారు మాత్రం రాసిన లేఖ నా దగ్గర ఉంది, పంపించమంటే పంపిస్తాను. అందువల్ల ఇంకా చెయ్యాలి బాబాయ్ అని వాళ్ళు అడుగుతున్నారు. అందువల్ల అప్రిషియేట్ చేద్దాం ఆయన. ఆ విషయం నేనేం వ్యతిరేకించట్లా. ఇంకా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తానే ఉన్నారు, ఇంకా 80% చేయాలని. ఇప్పుడు అందరూ కలిసిపోరండి. నేనేం తెలుగుదేశం పార్టీని ఏం అడుగుతా ఉన్నా, నిన్నటి వరకు ముద్దాయిగా ఉన్నారు కదా వీళ్ళు కూడా, రెండో ముద్దాయి వీళ్లే కదా, గొర్రె కషాయం నమ్ముకుండా వెళ్ళి రాష్ట్రాన్ని మోసం చేసిన వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు కదా, భాగస్వామ్యం కదా తెలుగుదేశం పార్టీ. ఇవాళ నేను అడుగుతున్నా వాళ్ళందరినీ, మిగతా అందరినీ కలిపి ఎందుకు తీసుకెళ్ళలేదు? మిగతా అందరినీ కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉద్యమం చేస్తా ఉన్నారు. మిగతా రాష్ట్రంలో అనేక పక్షాలు ఉన్నాయి, వాళ్ళ వామపక్షాలు ఉన్నాయి, జనసేన ఉంది, వాళ్ళ వైకాపా రాబోయే తర్వాత వాళ్ళందరూ పనిచేస్తారు. పట్టాబ్ గారు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న పార్టీల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము సాయం చేస్తామని మీ వెనకాల పడుతుంటే మీరెందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు? రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు కానీ వివిధ పార్టీల వైఎస్ఆర్సీపీ అడగట్లేదు. మిగతా పార్టీలు ఏదైతే వామపక్షాలు కావచ్చు, మిగతా పార్టీలు పోరాడుతున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఏదో తూతూ మంత్రంగా ఒక అఖిలపక్ష సమావేశం పెట్టారు తప్ప దాని కంటిన్యూటీ ఏమీ చేయట్లేదు. సో ప్రతిసారి కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ ఇవే అడుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతుంది. ఇది కరెక్ట్ కాదు రూపా గారు. ప్రభుత్వం అనేక సందర్భాల్లో అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి, రాజకీయ పక్షాలతో పాటు ప్రజా సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసే ప్రయత్నం చేసింది. 2 సార్లు అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పక్షాలని, ప్రజా సంఘాల నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ధర్మ పోరాట దీక్ష కార్యక్రమంలో భాగంగా కూడా అనేక రాజకీయ పక్షాలని, ప్రజా సంఘాల నాయకులను కూడా ఆహ్వానించాం. చలసాని శ్రీనివాస్ గారు కూడా విజయవాడలో జరిగినటువంటి ధర్మ పోరాట దీక్ష కంటిన్యూటీ ఎందుకు ఉండట్లేదు? మీరు ఏదైతే పోరాడుతున్నారో ఆ వేదికలపై ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? మిగతా ప్రతిపక్షాలు పాల్గొనండి, మీరు ఒకటైతే ఇచ్చా అదే చెప్తా ఉన్నానండి. ఇప్పుడు విజయవాడలో జరిగినటువంటి ధర్మ పోరాట దీక్ష కార్యక్రమానికి చలసాని శ్రీనివాస్ గారిని ఆహ్వానించాం. వారు కూడా చక్కగా సహృదయంతో వారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజు దీక్షా కార్యక్రమానికి వచ్చారు, సంఘీభావం తెలియజేశారు. ఆ రోజు నా వేదిక మీద నుంచి ప్రసంగించడం కూడా జరిగింది. కాబట్టి మాకు ఇక్కడ రాజకీయం కాదండి, రాష్ట్రానికి న్యాయం జరగాలి. రాష్ట్రానికి న్యాయం జరగటం కోసం మేము అన్ని రాజకీయ పక్షాలను కానీ ప్రజా సంఘాల నాయకులను కానీ కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నాలు అనేక సందర్భాల్లో చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో దీక్ష మొదలు పెడితే వెళ్ళి నేను సంఘీభావం తెలియజేస్తా, మా హక్కు అది. నేను పూర్తి చేయలేదు కాదు, అందరిని ఎందుకు కలుపుకు తీసుకెళ్ళట్లేదు అంటున్నానండి. మీరు ఆ రోజు మేధావి నాయకుడు అయితే అడగాల్సింది అది. రాష్ట్రం నష్టపోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రయత్నాలు చేశారు, అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మీరు ఇందాక లేఖ గురించి మాట్లాడుతూ ఉన్నారు బాజీ గారు. లేఖలో ఒక నిమిషం ఉండండి. మీరు లేఖలో కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించి 11 విద్యా సంస్థలకు గాను 9 విద్యా సంస్థలకి కేవలం మీరు ఇచ్చింది 680 కోట్ల రూపాయలు. 680 కోట్ల రూపాయలు ఈ రోజుకి కూడా రేకుల చెట్ల కింద మీరు తరగతులు నిర్వహిస్తా ఉన్నారు. 11,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మీరు ఇచ్చింది కేవలం 680 కోట్ల రూపాయలు. అదేవిధంగా వెనకబడినటువంటి జిల్లాలకి ఇప్పటి వరకు మీరు ఇచ్చింది 1050 కోట్లు. బుందేల్ఖండ్కేమో కేబీకేనో 1000 కోట్ల రూపాయలు. దయచేసి మీరు పాయింట్ గమనించండి, అది కేవలం వెనుకబడిన జిల్లాల కోసం ఇచ్చారు. కేబీకే స్కీమ్ దీని ప్రకారం రూపాయి రాలేదు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం 1 రూపాయి ఇవ్వలేదు. R&R ప్యాకేజ్ ఇప్పటి వరకు ఎందుకు ఆమోదించలేదు? ముంపు మండలాలకు సంబంధించి మీకు డబ్బులు ఇస్తే మీరు భోంచేస్తే మీరు కొన్ని సంస్థలు మీటింగ్ చేస్తే ఆ సంస్థలు వచ్చి మీకు భజన చేస్తే అది మీరు ఆమోదించలేదు. నిన్నగాక మొన్న గడ్కరీ గారు అంచనాలు పెరిగినాయని చెప్పి 2013 భూసేకరణ చట్టం గురించి మీకు తెలియదా? 2013 భూసేకరణ చట్టం ప్రకారం మరి R&R పెరిగిన సంగతి ఎంత హాస్యాస్పదం అంటే రూపా గారు రూపా గారు ఇప్పుడు గడ్కరీ గారు నిజంగా ఎంత హాస్యాస్పదంగా మాట్లాడారంటే సేకరించాల్సినటువంటి భూమి 60,000 ఎకరాల నుంచి 1,10,000 ఎకరాలకు ఎందుకు పెరిగిందని అడిగారు. భూసేకరణ చట్టం వీరికి తెలియదా అండి?
భూసేకరణ చట్టం ఎందుకు ప్రకారం పెరిగింది? పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములకు కూడా పరిహారం పెరిగిందా? చెల్లించాల్సిన అవసరం ఉంది ఈ రోజున. ఎత్తు పెరిగితే భూమి కాబట్టి పెరిగిద్దా? 60,000 ఎకరాలు 1,10,000 ఎకరాలు పెరిగింది. Yes. ఆ విషయాలన్నీ తెలిసి గవర్నమెంట్ కూడా ఇవ్వాలా? మీ తెలియనట్టు తెలుగు తమ్ముళ్ళకి ఇవ్వాలా? మీడియా ముందుకు వచ్చి Right. బాజీ గారు. హాస్యాస్పదంగా మాట్లాడటం కేవలం గడ్కరీ okay. గారికి చెల్లింది. పట్టాభి గారు, ఒక నిమిషం. కాబట్టి ఏదో ఒక రకంగా కాలయాపన ఇదే చేయాలి, మీడియా తీసుకొని మనం రాష్ట్రానికి న్యాయం చేసే పోలవరం ఉద్దేశం యూనివర్సిటీ లేదు దగ్గరికి కాబట్టి Right. ఇటువంటి బాజీ గారు. వ్యాఖ్యలు ఇదే చేస్తూ మీడియా కాలయాపన తీసుకొని చేస్తూ పోలవరం రాష్ట్రానికి యూనివర్సిటీ అన్యాయం దగ్గరికి చేస్తూ ఉన్నారు. బాజీ గారు, ఇంకొక మీ నిమిషం కూడా అధ్యక్షుడు బాజీ గారికి కన్నా నేను చెప్తా ఉన్నా. లక్ష్మీనారాయణ రూపగారు. ప్రధానమంత్రికి రాస్తున్న లేఖలోనే దాదాపు 80% హామీలు ఇంకా రాష్ట్రానికి చెయ్యాలంటూ రాశారు. మీరు చెప్తున్న 80% ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న ఇప్పుడు. నేను చెప్పింది కాదండి, కన్నా లక్ష్మణ్ గారు చెప్పారంటారు కదా, మీరు జూమ్ చూపించండి నేను చెప్తాను. మొత్తం ఇచ్చేసామని చెప్పారు, మరి దాన్ని చెప్పండి, ఇవాళ చెప్పండి. Yes. సుజనా చౌదరి గారు పార్లమెంటు సభ్యులు, కన్నా లక్ష్మణ్ గారు కేవలం ఆంధ్ర రాష్ట్రం, ఇదిగో మాకు మొత్తం ఇచ్చేసారని చెప్పారు. మేము చెప్పించామా? ఇది చూపించినా జూమ్ చూపించు, మేము చూపించామా? కేంద్రం అన్ని ఇచ్చేసిందని సుజానా 2 సంవత్సరాల క్రితం ఇచ్చే సుజనా చౌదరి గారి స్టేట్మెంట్ మేము చూపించామా? ఇవాళ కన్నా లక్ష్మణ్ గారు మాట ఇనే ముందు కన్నా లక్ష్మణ్ గారు రాష్ట్ర నిబద్ధతకు కట్టుబడిన వ్యక్తి కాబట్టి కేంద్రం నుంచి ఏమి ఇవ్వాలో వాటన్నిటి సాధించడం కోసం ఆయన ఢిల్లీ తిరుగుతూ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర బీజేపీ నుంచి వీళ్ళు పార్టీలు మారొచ్చిన కన్నా అంటాడు, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అంటారు. పక్క నుంచి ఆయన శ్రీనివాస్ గారు అన్ని పార్టీలు మారొచ్చినట్టు అంటారు, కానీ సంస్కారం అంటారా లేదా? ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కదా, ఇవాళ ఉన్న శ్రీనివాస్ గారికి ఏ పార్టీ పోషిస్తే ఇవాళ ఆ వేదిక మెయింటైన్ చేసి నడుస్తున్నాడు. ఏం జరిగినా ఇదిగో దిక్కుమాలిన మాటలు మా పార్టీ మారే ఆయన లాస్ట్ మినిట్ వెళ్ళి జెండాలు నేను చూశాను, అది నిజమా కాదని ఆయన వస్తున్నారు. ఎవరు పోషించాడు? నా తండ్రి పోషించాడు, మిమ్మల్ని పక్కింటి వాళ్ళు పోషించారని తెలియదు. నా తండ్రి, నా జీవితం, నా తాత, మా కుటుంబం ఏంటో తెలుసుకోండి. మిమ్మల్ని పక్కింటి వాళ్ళు పోషించారని తెలియదు, నా కుటుంబాన్ని పోషించారు. దిక్కుమాల అవసరం లేదు, నా జీవితం ఏంటో, నా తాత ఇంకో 10 కుటుంబాలు మాట్లాడతాం. ఏం సంవత్సరాలు రాజకీయ జీవితం, 5 సార్లు మంత్రి, మీకు కూడా ఎమ్మెల్యే అయ్యేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి మీరు గుంటూరు జిల్లాలో గొప్ప అనుకుంటే నాయకుడిని లక్ష్మీనారాయణకి ఎటువంటి నేర చరిత్ర ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తలగా ఎత్తుకుని నించేటట్టు మాట్లాడండి, చిన్న విరామం తీసుకుందాం. బాజీ గారు, సో రాజకీయ పార్టీలను మీరు వ్యతిరేకించవచ్చు, మీకు భావ సారూప్యత కారణంగా కావచ్చు, మీకున్న విభేదాల కారణంగా కావచ్చు, కానీ నిస్సంకోచంగా సో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడే పార్టీలు, ప్రజా సంఘాలపై పోరాటం కరెక్ట్ కాదు. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత వ్యక్తిగత విమర్శలతో అంశాలపై చర్చిద్దాం. చిన్న విరామం తీసుకుందాం. పబ్లిక్ పాయింట్ లో చర్చకు తిరిగి స్వాగతం. చల్సన్ గారు, ఒకటి రెండోసారి ఏదైనా నేను చాలాసార్లు చూస్తున్నానండి, చర్చను డైవర్ట్ చేయడానికి, వ్యక్తిగతంగా చేయటం, నేనే స్వీయ నియంత్రణే విధించుకుంటాను. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా అవి పట్టించుకోవాల్సిన పని లేదండి. రాష్ట్రం కోసం ఏం చేయాలో చూసుకోవాలి తప్పితే స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ పదవుల కోసం లేదు, పక్కన ఆ వాదనలో నుంచి పక్క వెళ్తాం మంచిది. సరే, ఇప్పుడు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పక్షాలని తీసుకెళ్ళాలి. ఎక్కడైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాతీ గాయకులను పక్కన పెట్టి, ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను అడిగిన దానికి ఏ రోజు కూడా సమాధానం చెప్పట్లేదండి. ఆంధ్రప్రదేశ్ కోసం 3,600, తెలంగాణకు 1,800, మొత్తం 5,600 కోట్లు రైల్వే బడ్జెట్లు ఇచ్చి పక్కన మహారాష్ట్రకి 57,658 కోట్లు ఇచ్చారయ్యా అంటే ఒక్కళ్ళు సమాధానం చెప్పిన పాపాన్ని పోలేదు. విభజన హామీలు ఎలాగో చేయాలి, విభజన చట్టాలను చేయాలి, సహజ న్యాయం చేయాలి, అది కూడా చేయట్లేదు. ఈ విధంగా ఇంత దుర్మార్గంగా, హేయంగా, క్రూరంగా, పాపంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి లేదు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మిగతా పక్షాలు తీసుకెళ్లాలని, వాళ్ళు ఇక్కడ లేకపోయి ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ మిగతా పక్షాలు కానీ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, లోక్సత్తా కానీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కానీ, నవతరం పార్టీ కానీ, ఒక్క పార్టీ కాదండి, 1% వచ్చే ఓట్లు. ఇప్పుడు అది జాతీయ పక్షాలకి రాష్ట్రంలో 1% వచ్చిన వాళ్ళు ఉన్నారు, అయినా సరే తక్కువ నేను చేయట్లా. ఖచ్చితంగా మిగతా పక్షాలు అన్నింటి కూడా తీసుకెళ్లే వాళ్ళ కలిసి ఉద్యమం చేసి సాధించుకోవాల్సింది తప్పితే, ఇవాళ కూడా ఆయన పట్టాభి గారు చెప్తాను, అనవసరమైన వాదనలోకి వెళ్ళమాకండి, ఈ వాదనలో తప్పుదారి పడిపోతుంది.
రాష్ట్రానికి ఏం కావాలో మీరు కనీసం మిగతా పక్షాన్ని ఎందుకు చేయట్లేదు? మీకు గట్టిగా నేను ఎంత తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని హింసలు పెట్టిందండి. Yes. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రోజు ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ భాగస్వామి కదా. ఈ ఖచ్చితంగా ఇవాళ కేంద్రంలో రఫేల్స్ కుంభకోణంలో కానీ AN-32 ఏలిక కుంభకోణం కానీ ఎక్కడున్న అవినీతి విషయంలో కానీ ఇద్దరు తోడు దొంగలు కాదండి. Yes, right. మొన్నటి వరకు మేము పట్టిసీమ ప్రాజెక్ట్ అవసరమే, కానీ కరెక్ట్ అవినీతి కాదు, జరిగిందంటే శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా అంటారు, ఉందని గొప్ప చెప్పి గారు, భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలు కాదు. ఆయన పరితాటి మాట్లాడుతున్నారు ఆయన. Yes, yes. అందువల్ల మేము శ్రీనివాస్ గారు, కోరుకునేది ఆయన ఇవన్నీ మళ్ళీ పక్కన పరితాటి పెట్టి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ గురించి ఆలోచించారా? శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ ఏమండి ఇవన్నీ పక్కన పెట్టి రైతులు ఇవాళ రెండు ఉండాలి, విషయాలు రైతులు చేయండి. నేను రాష్ట్రం కోరుతున్నా, నాశనం ఒక అయిపోతుంది. అధికార పక్షం కాబట్టి అడిగే డిమాండ్ మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి రెండు విషయాలుగా అధికారంలోకి ఒక్క నిమిషం, వచ్చాడు, రూపా గారు. చంద్రబాబు పట్టాభి గారు. నిలబెట్టలేకపోతే శ్రీనివాస్ గారు, బాజీ గారు. కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి మోడీ గారి స్థాయి మధ్యలో ఆ ఉంది. కుంభకోణాలు మోడీ గారి కూడా స్థాయిలో ఉంది. అవినీతి నేను ప్రశ్నించండి. కంప్లీట్ చేస్తాను. కరెక్ట్ అందరూ కాదు. మొట్టమొదటి మేము అందరికంటే గట్టిగా ఈ ఏ రోజున ప్రజా సంఘాలండి అవి? కేంద్రాల్లో భజన కేంద్ర సంఘాలా, అన్ని ప్రజా పక్షాలు సంఘాలా? న్యాయం మీరు ప్రజా చేయాలని సంఘాలు అని చెప్పారు. ప్రజా విషయాలు సంఘాలు అంటే కేంద్రాన్ని రాష్ట్రంలో గట్టిగా 5 కోట్ల నిలదీస్తున్నాం. మంది ప్రజలు కాదా? Yes, right, right. అలాగే నేను సరే 5 కోట్ల మంది ప్రజలు మేము చూసుకున్నా 5 600 కోట్ల మందిలో ఉత్తర దొంగ భారతీయ హామీలు జనతా పార్టీ ఇచ్చినటువంటి గుజరాతీ గాయకులు తప్ప మేనిఫెస్టో చూపించినటువంటి మిగతా అందరికీ ఈ ముఖ్యమంత్రి ప్రాంతం పట్ల నిలదీయలేక ఈ కేంద్రం ప్రాంత అంటే ప్రజల ఉత్తర పట్ల భారతీయ ఆకాంక్ష ఉందండి. వాళ్ళందరినీ కూడా కలిసిలో తీసుకోమంటున్నాం. Yes. ఈ ప్రాంతం పట్ల ఆకాంక్ష ఉన్న అందరికీ కూడా అక్కడ జరిగింది. అది ఒకటే కాదండి, అనేక హామీలు. ఇవాళ రైతులు గిట్టుబాటు ధర ఏదైతే ఉందో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓ పక్కన ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దాంతోపాటు మిగతాయి కూడా ఇది బహుముఖంగా తీసుకోవాలి. వాళ్ళ సమస్య మనం డిస్కషన్ పెట్టింది కేంద్రం మీద అన్ని పక్షాలను తీసుకెళ్ళండి. రాష్ట్రం పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళండి. దయచేసి పోరాడండి, అంతే తప్ప మీరొక్కళ్ళే వెళ్ళి మేము పోరాడాం మేము చేసామంటే సరైనది కాదని చెప్పి అక్కడ తెలుగుదేశం నాయకులకి గట్టిగా చెప్తున్నాండి. సరైన విధానం కాదని కూడా. ఎస్, రైట్ రైట్. పట్టాభి గారు, సో 85% చేశామంటున్నారు. ఏదో చేశాము, ఏం చేశామో అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఏదైతే అన్ని పోర్ట్ఫోలియోస్ నుంచి కూడా పూర్తి స్థాయి సమాచారం సేకరించుకుని సిద్ధంగా ఉంటాం, సమాచారం చెప్పడానికి కూడా మా దగ్గర సత్తా ఉందని బీజేపీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సో ఏం చెప్తారు? రూపా గారు, ఎస్, పట్టాభి గారు మాట్లాడారు. రూపా గారు, Yes. ఇప్పుడు ఇందాక బాజీ గారు మాట్లాడుతూ పదే ఏదో న్యూస్ పేపర్ చూపించి మాట్లాడుతూ ఉన్నారు. మేము 2016లో ప్రత్యేక హోదాకి మించినటువంటి ప్యాకేజీని మేము ఇస్తున్నాము రాష్ట్రానికి అని చెప్పి ప్రకటన చేసిన సందర్భంలో రాష్ట్రానికి మేలు జరుగుతున్నటువంటి ఒక ఆస్తి ఆ రోజున స్వాగతించాం మేము. కానీ మీరు రాష్ట్రానికి 2014లో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా విషయంలో ఎటువంటి వెన్నుపోటు పొడిచారో దానికి మించినటువంటి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా తిరిగి రాష్ట్రానికి మీరు అన్యాయం చేశారు. కాబట్టే ఈ రోజున మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి గట్టిగా మేము పోరాడుతున్నాం. దేశంలోనే అతిపెద్ద యూటర్న్ తీసుకుని ఈ రోజున 2014లో ప్రత్యేక హోదా విషయంలో వెన్నుపోటు పొడిచారు. 2016లో ప్యాకేజ్ ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని మోసం చేశారు. కాబట్టి మేము ఈ రోజున బయటకు వచ్చి ఈ రోజు మేము పోరాడుతా ఉన్నాం. ఈ రోజు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నేను బాజీ గారు ఈ రోజున ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీకు ధైర్యం ఉంటే అవిశ్వాస నరేంద్ర మోడీని అవిశ్వాస తీర్మానం చెప్పండి. లేఖలో చంద్రబాబు నాయుడు గారు లేఖలో ఏవైతే అంశాలు ప్రస్తావించారో అది వెనకబడిన జిల్లాలకు సంబంధించి పోలవరానికి సంబంధించి ఈ అంశాలన్నిటి మీద కూడా నరేంద్ర మోడీని మాట్లాడమని చెప్పండి. అంతేగాని మీరు కెమెరాల ముందు మాట్లాడటం కాదు. ఒక నిమిషం పట్టాభి గారు, ఒక నిమిషం. సో రైల్వే జోన్ కి సంబంధించి, కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి సో దాదాపు క్లారిటీ వచ్చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వబోతోందన్నారు. సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సందర్భంలో కూడా కేవలం ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ నడిచింది, ఎవరో నిరాహార దీక్ష చేస్తున్నారని సో అనౌన్స్ చేసేలేము కదా అని చెప్పారు. దాదాపు నెల రోజులు దాటింది. సో మీరు ఇచ్చేస్తామన్నారు. సో ఫీజిబిలిటీ లేకపోయినా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు, పేపర్ వర్క్ జరుగుతుందన్నారు. సో దాదాపు నెల రోజులు దాటిపోయింది, దీక్ష అయిపోయింది, మీరు అనౌన్స్ చేస్తానని చెప్పి కూడా నెల రోజులు దాటింది. సో ఎప్పుడు దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు నితిన్ గడ్కరీ కానీ మరో మంత్రి, కేంద్ర మంత్రి వచ్చిన సందర్భంలో కానీ. సో ఎప్పుడు వీటికి సంబంధించి క్లారిఫికేషన్ వస్తుంది? విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలు మేము పూర్తి చేసామంటున్నాం, వాళ్ళు చేయలేదంటున్నారండి. వైజాగ్ స్టీలు, ఉక్కు, వైజాగ్ రైల్వే జోను, ఉక్కు స్టీల్ గురించి మీరు చెప్పండి. టెక్నికల్ పరిస్థితులు మొత్తం సెట్ చేయడం కోసం పట్టినటువంటి పరిస్థితి
మీరు రెండో అంశాలు. చెప్తాను మరి చెప్పండి. దొంగ దీక్షలు చేయడం కాదు, షుగర్ బీపీ రైల్వే జోన్ సంబంధించి మీరు లేపు కూర్చోబెట్టాడు కాదు. రైల్వే జోన్ సంబంధించి నేను ఒకటి అడుగుతున్నా బాజీ గారిని, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 4 రైల్వే జోన్లు ఆ రోజున ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఫీజిబిలిటీ గురించి ఎందుకు మాట్లాడుతోంది? వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు రైల్వే జోన్లు ప్రకటించలేదా? 4 రైల్వే జోన్లు ఆ రోజున ప్రకటించి ఈ రోజున చట్టంలో పొందుపరిచినటువంటి విశాఖ రైల్వే జోన్ ప్రకటించకుండా మీరు రాష్ట్రానికి ఎందుకు పదేళ్ళు ఇవ్వాలంటే 5 ఏళ్ళు మొదలు పెట్టాలి దీనికి కదా. మీరు సమాధానం చెప్పగలరా? నిజాలు మాయ చేయడానికి బాజీ గారు. చెప్పడం చేస్తే చెప్పలేము. ఇప్పుడు కడప ఉక్కు కర్మాగారానికి 10 ఏళ్ళు సంబంధించి ఇచ్చిన కూడా సమయాన్ని 5 ఏళ్లలో టాస్క్ ఫోర్స్ అన్ని రకాలుగా ఉక్కు కర్మాగారం నెలకొల్పడానికి అన్ని రకాలుగా ఫీజిబిలిటీ ఉందని చెప్పిన తర్వాత కూడా మీరు కాలయాపన ఎందుకు చేస్తా ఉన్నారు? సమాధానం చెప్పడం మెకాన్ సంస్థ పాజిటివ్ గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నారు? కడప ఉక్కు కర్మాగారం నుంచి మీ మంత్రి బీరేంద్ర సింగ్ చెప్పాడు, బాజీ గారు. కడప జిల్లా అన్ని రకాలుగా అనువైనటువంటి జిల్లా, పవన్ కళ్యాణ్ ఉక్కు గారు కర్మాగారం నెలకొల్పడానికి అనువైనటువంటి జిల్లా అని చెప్పి మీ మంత్రి చెప్పాడు. టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇప్పటివరకు కూడా ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నారు? కేవలం నరేంద్ర మోడీ యొక్క సత్యపూరిత వైఖరి వల్లే ఈ రోజున రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది. నా చేతుల్లో ఏమీ లేదు, ప్రధానమంత్రి చేతుల్లోనే ఉందని చెప్పి మీ మంత్రి చెప్పారు. ఎస్ పటాబ్ గారు ఒక నిమిషం. ఎస్ బాజీ గారు చెప్పండి, ఎప్పుడు క్లారిఫికేషన్ ఇస్తారు ఈ 2 సంస్థలకు సంబంధించి? ఫీజిబిలిటీ లేకపోయినా కేవలం రాష్ట్రం మీద ప్రేమతో కేంద్ర ప్రభుత్వం ఈ 2 సంస్థలను ఇస్తామని ప్రకటించారు. సో ఎంతకాలం, ఇంకా ఎంత సమయం పడుతుంది ప్రకటన చేయడానికి? రూప గారి ఈ సందర్భంగా మీ ద్వారా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 5 అంశాల్లో 3 అంశాలని పరిపూర్ణంగా పూర్తి చేశాము. 1 వైజాగ్ రైల్వే జోను, కడప ఉక్కు స్టీలు అన్ని టెక్నికల్ పూర్తి చేసిన తర్వాత కార్మిక లోపల ఇస్తామని చెప్పన్నాము. మావి ఇవ్వకుండా చేయటం కోసం వీళ్ళు దొంగ దీక్షలు పెడతారు. అంటే వాళ్ళు చేస్తే మీరు నెల రోజులు అవుతా ఉంది, ఇప్పటి వరకు మీరు ప్రకటన ఎందుకు చేయలేదు? సంబంధించి ఇచ్చిన మాట చెప్పిన మాట వాస్తవం కాదా? నెలకొల్పడానికి భూమి సిద్ధంగా ఉంది, ఐరన్ సిద్ధంగా ఉంది, నీటి సౌకర్యం ఉంది, విద్యుత్ సౌకర్యం ఉంది, రైల్వే ట్రాక్ అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్న అవుతున్నారు. మీకు సిగ్గనిపించలేదేమో ఆంధ్ర రాష్ట్రంలో పాపం సిగ్గుతో తలంచుకొని ఆంధ్ర చెప్పుకుంటారు మీ పార్టీ పాలనలో. సో ఎప్పుడు క్లారిఫికేషన్ ఇస్తారు? దీనికి మాత్రం సమాధానం చెప్పట్లేదు. 4 రోజులు దాటిపోయింది, దీక్ష అయిపోయింది. అంటే వాళ్ళ దీక్ష చేస్తుంటే మీరు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉందా? సో క్రెడిట్ గేమ్ కోసం ఇదంతా చేస్తున్న సంకేతాలు ప్రజలకు వెళ్లే ప్రమాదం ఉంది. మాకేంటండి 21 రాష్ట్రాల్లో బలమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తొక్కలో తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్ దాటితే ఈ పార్టీ అడ్రస్ తెలియదు ఇంకో రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రలో మేము హక్కుదారులం. చెప్పండి ఏం మాట్లాడుతున్నారు? ఉత్తరప్రదేశ్ లో చూసాం, అనేక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో చూసాం. ఎన్నికలకు భయపడి ఈ రోజున మీరు ఓటమికి భయపడి జమిలి ఎన్నికలను మాట్లాడుతూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో కూడా రేపు జలవనరుల శాఖ అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వెళ్లబోతున్నారు, పూర్తి సమాచారంతో వెళ్లబోతున్నారు. సో ఇంకా అయినా కూడా ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో వీళ్ళు ఇస్తున్న సమాచారం కారణంగా అక్కడ అనుమతులు రావట్లేదు, అక్కడ నుంచి నిధులు రావట్లేదు అనే ఒక బ్లేమ్ చేస్తోంది టీడీపీ ప్రభుత్వం మిగతా పార్టీల పైన, మిగతా ఏదో బీజేపీ ఉన్న రాష్ట్ర నాయకుల పైన. నిన్న గడ్కరీగా ట్రాన్స్పరెంట్గా మాట్లాడారు. సరే రాజకీయ పక్షాలు దాన్ని విమర్శలు చేసుకోవచ్చు, ఒక రాజకీయ పక్షం ఇంకో పార్టీకి నచ్చకపోవచ్చు, వేరే విషయం. మొత్తం అధికారులతో సహా అందరినీ రేపు రమ్మన్నారు. 8 రోజులు అవసరమైతే 3 రోజులు ప్రత్యేకంగా నేను ఉంటాను, నేను దాన్ని పరిష్కరిస్తానని చెప్పారు. అందువల్ల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ టీం ఏదైతే వెళ్తుందో దాని మీద క్లారిటీ రావాల్సి ఉంటుంది. అందువల్ల నిజంగా ఆయన అడిగిన దాన్ని ల్యాండ్ ఎందుకు పెరగాల్సి వచ్చింది, క్వాంటమ్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
2013 చట్టంలో ఏదైతే వచ్చిందో దాని ప్రకారం నిధులు పెంపు అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో జరిగిన అనేక ప్రాజెక్టుల విషయంలో కూడా నేను పరిశీలించామండి. అది జరిగింది మామూలుగా. కానీ ఏరియా ఎందుకు జరిగింది అనేది కూడా తప్పనిసరిగా పరిగణలో తీసుకోవాలి. నేను ముందుగా ఏం కోరుకుంటున్నానంటే వాళ్ళ వచ్చే సీజన్ ఇబ్బందికరమైన సీజన్ కాబట్టి మెయిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ నిధులను అడహక్క రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులు అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రంలో అందరూ సామాన్యులకు ఏ పార్టీలకు అతీతంగా అందరూ అడిగే ప్రశ్న ఇది ఖచ్చితంగా. అందువల్ల మొన్నటి వరకు 4 సంవత్సరాలు అయితే 2 పార్టీలు కలిసే ఉన్నాయి, సరే పక్కన పెడదాం. అందువల్ల ఏం జరిగినాయి వాళ్ళ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే ఉందండి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులని కావాలంటే ఇంకొక నిపుణులు కూడా ఇతర నిపుణులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుని పంపించాలి. తక్షణం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ ఇష్యూ సెటిల్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ను ముందుకెళ్ళేటట్టు తీసుకోవాలి. అదేవిధంగా మిగతా 2 ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో మీరు ఏమన్నా ఉక్కు ఫ్యాక్టరీ కానీ నాకు తెలిసి ఖచ్చితంగా ఇది వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఆకాంక్ష మామూలు ఆకాంక్ష కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు, వాళ్ళ కర్ణాటకలో కూడా చూపించారు కూడా 13.5 కోట్ల మంది తెలుగు ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇంకా ఆగే సమస్య కాదండి. అందువల్ల కేంద్ర పైగా పక్కన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చి సంతకం పెడతామని చెప్పి డైరెక్ట్ గా ఆయన ప్రకటించారు హోదా మీద. అందువల్ల ఇవాళ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి ఎన్నికైన ప్రభుత్వమే కదా అది ఏదైనా సరే వాళ్ళు కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హోదా కానీ అలాగే రాయలసీమలో ఉత్తరాంధ్రకి అవసరమైన 24,350 కోట్లలో ఇందాక పట్టాభి గారు తప్పు చెప్పారు, మేము కూడా ఇంతకుముందు అదే అనుకున్నాం. 350 కోట్లు ఆ నిధులు కాదండి. ఈ దేశంలో 119 జిల్లాలకు వెనుకబడిన జిల్లాలకు వచ్చిన నిధులు మాత్రమే వచ్చింది తప్పితే ఒక్క ₹1 అనా పైసా కూడా కేబీకే స్కీమ్ కానీ లేదంటే అక్కడున్న బుందేలఖండ్ స్కీమ్ లో కానీ ₹1 ఇవ్వలేదు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడిపోయి ఇంత ఇబ్బంది పడతా ఉంటే ₹1 కూడా ఇవ్వలేదు. దాని మీద కేంద్ర ప్రభుత్వం రావాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. దాంతోపాటు విశాఖపట్నం రైల్వే జోన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ ఏదైతే కొత్త వలస కిరందాల్ ముఖ్యమైన లైన్ ఏదైతే ఉందో దాన్ని తీయకుండా ఆ డివిజన్ని మేమనేది ఇది ఒరిస్సాలో ఉన్న మిగతా కల్పనట్లేదు. ఆ డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్తో సహా రైల్వే జోన్ ఏర్పరచాలి. ఎందుకంటే మొత్తం అంతా పైన తీసేసి మీ కింద ఏదో క్రీమ్ అంతా తీసేసి ఇచ్చేసామనకుండా ఈ 2 విషయాలు చేయాల్సి ఉంటుంది. దీని మీద ఇంకో గట్టి ఒత్తిడి కనుక పెడితే కనుక ఇది సహకారం అయ్యే అవకాశం ఉంది. మిగతా విషయాలు కూడా దీని మీద సహకారం ఏదో చేసుకోవాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అండి వాళ్ళ ఏదో అన్న క్యాంటీన్లు పెట్టి ఉండవచ్చు. మిగతా హామీల విషయమై వాళ్ళ నిరుద్యోగ భృతి ఉందండి వాళ్ళ. ఎందుకు సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనగానే నేను ప్రస్తావించి తీరాల్సిందే. నిరుద్యోగ భృతి ఉంది. ఆ విషయంలో కూడా వాళ్ళు వాళ్ళ వరకు వెనుకోటి వేస్తా ఉన్నారు. దాన్ని వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ ప్రపంచమంతా ఒక్కటండి, ఎక్కడున్న ప్రతిభని అణచిపెట్టలేరు. వాళ్ళ హీమా దాస్ వాళ్ళు చూశారు, హీమా క్వీన్ ఇవాళ అణగారిన వర్గం ఈ దేశంలో మూలవాసులు ఎక్కడ ఉన్నా సరే ఉత్తంగ తరంగలా పైకొచ్చి వాళ్ళ దేశాన్ని హ్యాట్స్ ఆఫ్ తలెత్తుకునేలా చేసిన హేమా గారికి అందరికి కూడా మేము వాళ్ళ అభినందన చెప్తున్నాం. అది బాధ్యత. వాళ్ళ మహిళలని కాదు, ఆ అణచివేయబడిన వర్గాలు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు బయటకు వచ్చి ఈ దేశ జెండాని రెపరెపలాడే ముందు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉందండి. రైట్ పట్టాభి గారు, సో అఖిలపక్ష సమావేశం స్పీకర్ ఏర్పాటు చేసి అఖిలపక్ష సమావేశాన్ని కూడా బాయ్కాట్ చేస్తామని చెప్తున్నారు. సో ఎన్ని చేసినా సో ప్రధానమంత్రిని కూడా నిలదీసే ప్రయత్నం చేస్తామంటున్నారు ఒకవేళ అఖిలపక్ష సమావేశానికి అటెండ్ అయిన పరిస్థితుల్లో. సో ఏం చేయబోతున్నారు? ఈ స్థాయిలో ప్రెజర్ బిల్డప్ చేసిన ఇంతకంటే ఎక్కువే జరిగింది. కానీ ఒక పక్క పార్లమెంట్ లో అనేక బిల్లులు ఉన్నాయి. సో దాదాపు చాలా బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన ఒక బిల్లు కూడా పెండింగ్ లో ఉంది. సో సమావేశాలు అయితే సజావుగా జరిగే అవకాశం కనిపిస్తోందా? ఏం చెప్తారు? మీ వంతు మీరు సహకారంగా ఏం చేయబోతున్నారు? రూపా గారు, ముందుగా బాజీ గారు ఇందాక చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. వారు అటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. వారు వాటిని ఉపసంహరించుకోవాలి. ఏ రాజకీయ పార్టీ పైన కూడా అటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. దానిని మేము గట్టిగా ఖండిస్తున్నాం. వారు వాటిని ఉపసంహరించుకోవాలి. దయచేసి అటువంటి వ్యాఖ్యల్ని అది ప్రజా సంఘాల మీద కానివ్వండి, రాజకీయ పక్షాల మీద కానివ్వండి, అటువంటి డెరిగేటరీ రిమార్క్స్ చేయటం కరెక్ట్ కాదు. ఇక రెండోది, మీరు అడిగినటువంటి ప్రశ్నకి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసిందో అన్ని రాజకీయ పక్షాలని ప్రజా సంఘాలని కూడగట్టే ప్రయత్నాలు ఇంతకుముందు ఏ రకంగా అయితే చేసిందో ఇప్పుడు చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. రేపు పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా కాంగ్రెస్, బీజేపీ ఇతర అన్ని రాజకీయ పక్షాలని కూడా ఏకం చేసే ప్రయత్నాన్ని ఇప్పటికే మేము ప్రారంభించాం. మా ఎంపీలని 6 బృందాలుగా విభజించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలని కూడా కలిసి వారి మద్దతు కూడగట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లేఖ రాశారో వాటిని పర్సనల్ గా వారికి అందించి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించాం.
రేపు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా అదే ప్రయత్నాన్ని మేము చేస్తాం. సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంట్ లోపల మా ఎంపీలు తప్పకుండా అన్ని రాజకీయ పక్షాల యొక్క సహకారంతో కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తారు. నిజంగా గనక కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వారు ఏదో రాష్ట్రానికి చేశామన్న నమ్మకంగా వారుకుంటే అవిశ్వాస తీర్మానాన్ని చర్చకి వారు ఎలవ్ చేసి చర్చలో పాల్గొనమని చెప్పండి. ఇప్పుడు వరకు ఏం చేసావో ధైర్యంగా చెప్పమని చెప్పండి. మా పార్లమెంట్ సభ్యులు అడిగే ప్రశ్నలకి రాష్ట్ర ప్రజల తరఫున మా ఎంపీలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది అదే, రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నది అదే. నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ సమాధానం చెప్పి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవాలి. అట్లా నిలబెట్టుకునే వరకు కూడా తెలుగుదేశం పార్టీ మా ఎంపీలు కానివ్వండి, బయట ఉన్నటువంటి మా బాజీ గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. చల్సాన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.